హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. 30 days బ్లాగ్ ఛాలెంజ్ తీసుకున్నా కదా, అందులో 3rd day బ్లాగ్ అయితే ఇది. ఫస్ట్ సెకండ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ ఓపెన్ చేసి ఫస్ట్ బ్లాగ్ సెకండ్ బ్లాగ్ చూడండి. నేనైతే బ్లాగ్ ఛాలెంజ్ తీసుకున్నా, అది పౌరుషంగా నా కూతురు మా ఆయన వల్ల. అది ఎందుకంటే డైలీ ఒక వీడియో పెట్టాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ ఛాలెంజ్ తీసుకున్నా. బాగానే 2 days అయితే ఇంకా వీడియోస్ బ్లాగ్స్ అయితే పెట్టినా. ఇది 3rd day. ఇది అయిపోయిన తర్వాత ఇంకా 27 days ఉన్నాయి. 27 days అంటే అంత ఓపికతో నేను పెట్టలేను. నా మీద అయితే నాకైతే అస్సలు నమ్మకం అయితే అనిపించట్లేదు. ఎందుకంటే ఈ 3 రోజులకే వీడియోలు తీయడం, ఎడిటింగ్ చేయడము, వాయిస్ ఓవర్ ఇవ్వడం, పోస్ట్ చేయడం, ఇంకా ఇదే సరిపోతుంది. ఇంకా నయ్యం ఇప్పుడు ఆషాఢం కాబట్టి సర్లే ఖాళీ ఉంది కాబట్టి ఈ టైం నాకు దొరికి యూట్యూబ్ మీద నేను ఫోకస్ పెట్టలేసిన. అదే సీజన్ టైంలో ఉంటే ఇలా వీడియోస్ తీసి పెట్టడం అంటే చాలా ఇబ్బంది ఉంటుంది. వర్క్ వదులుకొని యూట్యూబ్ మీద ఉండడం అనేది నాకు అసలు నచ్చని పని. ఎందుకంటే నేను షాప్కి వెళ్తా, మేకప్స్ వెళ్తా, షాప్ లో వర్క్ నడుస్తూ ఉంటది. ఇంకా ఆ టైంలో పైసలు వచ్చే పని వదిలిపెట్టి ఈ పనులు చేసుకుంటూ ఉండాలంటే అది ఎవరికైనా ఇష్టం ఉండదు కదా. ఫస్ట్ అయితే నాకైతే అసలు నచ్చదు. ఇంకా నయ్యం ఛాలెంజ్ తీసుకునేదో ఆషాఢంలో తీసుకున్నా. ఇంకా పౌషాన్ని పోయి ఇదేమంటే శ్రావణ మాసంలో అట్లా స్టార్ట్ అయింది అనుకో, అప్పుడు చేయాలంటే నేను ఖచ్చితంగా ఓడిపోయేదాన్ని చెప్పాలి. ఎందుకంటే శ్రావణ మాసంలో అంటే శ్రావణ మాసం అనే కాదు, పెళ్లి సీజన్ లో అయితే ఇంకా పొద్దుగా లేచి అడవుడిగా వర్క్ చేసుకొని షాప్కి వెళ్ళి షాప్ నుంచి మేకప్కి వెళ్ళి అట్లా అడవుడే సరిపోతుంది. వీడియోస్ తీసి అంత గ్యాప్ ఉండదు. ఇంకా వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా ఇబ్బంది. అందుకే ఖచ్చితంగా ఓడిపోతా అని చెప్పిన. ఇంకా ఈ రోజు పనులు అయితే పొద్దుగాలు అయితే చాలా అంట్లు ఉండే, అంట్లన్నీ బయట వేసుకొని తోమి తర్వాత ఇంకా నిన్న తీసుకొచ్చిన బుడం దోసకాయలు ఉన్నాయి కదా, అది కూర అయితే చేసిన. టేస్ట్ అయితే చాలా బాగుంది. దోసకాయలు పుల్లగా భలే ఉన్నాయి అసలు. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఇడ్లీ కోసం నానబెట్టిన నేను. ఇంకా బాక్స్ కలిపి పాపకి ఇచ్చే షాప్కి వెళ్ళి ఈవినింగ్ దాకా షాప్ లో ఉండి సాయంత్రం అయితే తొందర వచ్చినాయి. ఎందుకంటే వారాహిదేవి అమ్మవారిని నవరాత్రులు అయిపోయినాయి కానీ సాయంత్రం టైంలో అంటే 9వ రోజు నవరాత్రులు అయిపోయినాయి. కదిలిచ్చే రోజు శుక్రవారం వచ్చింది. శుక్రవారం రోజు కదిలిచ్చకూడదు అమ్మవారిని అని చెప్పేసి 10వ రోజు పూజ చేసుకోవడం కోసం ఇంకా తొందరనే వచ్చిన షాప్ నుంచి. రాగానే ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి నానబెట్టాను కదా, అదైతే మిక్సీ పెట్టి పిండి రవ్వ కలిపి పక్క పెట్టేసిన. 10వ రోజు ఈ రోజు శుక్రవారం, ఈ రోజు ఈవినింగ్ పూజ చేసుకుంటే గానీ అమ్మవారిని అయితే కదిలించాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ శనివారం రోజు ఏకాదశి కూడా వచ్చింది కదా, సో అందువల్ల ఆ రోజు అయితే మార్నింగ్ పూజ చేసుకుని అమ్మవారిని కదిలిద్దామని అనుకున్నా. అందుకే ఇంకా ఈవినింగ్ కూడా రోజు చేసుకునే పూజ లాగానే చేసుకున్నా. ఏ రోజు వీడియో ఆ రోజు కాదు పోస్ట్ చేసేది, ఒక రోజు తర్వాత చేస్తున్నా. ఎందుకంటే తీసుకున్న వీడియో నెక్స్ట్ డే వాయిస్ ఓవర్ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తా కదా, అందుకని నాకు తెలిసి ఈ వీడియో శనివారం రోజు పోస్ట్ అవుతుండొచ్చు. మరి నవరాత్రులు స్టార్ట్ అయ్యే రోజు 9 రోజులు అనుకున్నా. అయిపోయిన తర్వాత మాత్రం అప్పుడే అయిపోయినాయి అనిపిస్తుంది. నిన్న మా అమ్మ వచ్చేటప్పుడు మెహందీ తెచ్చింది కదా, ఇంకా అది నూరి నిన్న పెట్టుకున్నాము. నిన్న నూరింది అట్లనే ఉంటే అంశు బాబు హోంవర్క్ చేయించుకోవడం కోసం మా పాప దగ్గరికి వచ్చింటే, ఇంకా ఆయన హోంవర్క్ అయిపోయిన తర్వాత ఈమె మెహందీ పెట్టుకుంటుంటే కాళ్ళకి పెట్టుకోలేదు నిన్న, అందుకని ఈరోజు పెట్టుకుంటుంటే ఈయన కూడా నాకు కూడా పెట్టు అక్క అంటే ఆమె పెట్టింది. పెట్టగానే ఫస్ట్ టైం పూజ చేసుకుంటుంటే వచ్చి అంటే నేను మెహందీ పెట్టుకున్నా చూడు బాగుందని చెప్పేసి చూపిస్తున్నాడు. రోజైతే అమ్మవారికి నిమ్మకాయల దండ వేయలేదు. నవరాత్రుల టైంలోనే మొత్తం 9 days అయితే నిమ్మకాయల దండ వేసిన. ఇంకా ప్రసాదంగా అయితే స్వీట్, క్యారెట్, దానిమ్మ, బెల్లం పానకం అండ్ ఇంకా వాటర్ కూడా పెట్టిన. నా పూజ చేయడం అయిపోగానే ప్రసాదాలు తీసుకొని తిని ఇంకా తర్వాత నేను కూడా మెహందీ పెట్టుకున్నా. మొన్న ఒక చెరికే పెట్టుకున్నా, పడుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది నైట్ అని చెప్పేసి ఇంకో హ్యాండ్కి పెట్టుకోలేదు. ఇంకా ఈ రోజైతే సెకండ్ హ్యాండ్కి కూడా పెట్టుకున్నా. లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకునేటప్పుడు రైట్ హ్యాండ్తో ఈజీగా పెట్టుకోవడం కుదిరింది, కానీ రైట్ హ్యాండ్కి పెట్టుకునేటప్పుడు మాత్రం లెఫ్ట్ హ్యాండ్తో పెట్టుకోవడం అస్సలు రావట్లేదు. నేను పెట్టుకుంటుంటే నా పాప మా అమ్మ మంచి డిజైన్ పెట్టుకుంటుంది అని చెప్పేసి బాగా చూస్తుంది, ఎట్లా పెట్టుకుంటున్నావు ఏంది అని చెప్పేసి. నేను మాత్రం అసలు చూపించకుండా పెట్టుకున్నా. ఎందుకు చూపించకుండా పెట్టుకున్నా అనేది లాస్ట్లో చూడండి, అర్థమవుతుంది మీకే. ఆషాఢంలో దాదాపు ఒక 3 సార్లు అయితే ఆషాఢం అయిపోయేసరికి మెహందీ పెట్టుకోవాలంటారు. మీరు ఆల్రెడీ పెట్టుకుంటే మాత్రం కామెంట్ చేయండి మెహందీ నేను పెట్టుకున్నాను, లేదు పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఇంకా నేను పెట్టుకోలేదని కూడా కామెంట్ చేయండి. నా పాపకు మెహందీ అంటే చాలా ఇష్టం, మంచిగా పెట్టుకుంటుంది డిజైన్లా. ఇంకా కాళ్ళకు కూడా డిజైన్ లాగా పెట్టుకున్నది చూడండి. ఇంకా అంతే అండి. ఈ రోజు అయితే ఎక్కువ వ్లాగ్ అయితే పెట్టదలుచుకోలేదు, మరి లాగి పెట్టినట్టు అనిపిస్తుందని. నెక్స్ట్ డే మాత్రం వ్లాగ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఏకాదశి ఉంది కదా, ఏకాదశి రోజు నేను ఏమేమి చేస్తా, ఎక్కడికి వెళ్తా అనేది అయితే మంచిగా ఉంది. కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ రేపటి వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. చెప్పాను కదా నా మెహందీ లాస్ట్లో చూపిస్తా అని. చూడండి ఎలా పెట్టుకున్నానో. నా పాప చూపిస్తే మాత్రం అది చూసి పెండ పెట్టుకున్నావు అని చెప్పేసి తిట్టింది. నువ్వు ఒక బ్యూటీషియన్వి, ఇంత దరిద్రంగా మెహందీ పెట్టుకుంటావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి మరీ తిట్టింది. ఎందుకంటే నాకు లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకున్నంత ఈజీగా రైట్ హ్యాండ్కి పెట్టుకోవడం రాదు, చేయి వాళ్ళు అనేది సరిగా లేదు. అందుకే నాకు ఏదో ఒకటి మెహందీ అయితే చేతికి ఉండాలి అని చెప్పేసి ఇంకా అలా అయితే పెట్టుకున్నాను. అలా పెట్టుకున్నా ఇలా పెట్టుకున్న పాప తిట్టింది అని చెప్పేసి అంటున్నా, కానీ ఇంతకు మెహందీ ఎలా పెట్టుకున్న డిజైన్ ఏంది అని చెప్పేసి అసలు చూపించలే కదా. చూడండి ఇప్పుడు అసలు తడుచుకోవద్దు చెప్తున్నా నా మెహందీ చూసి అయితే.
నేను అసలు అది వీడియో తీయొద్దు అని చెప్పేసి అన్న, ఎందుకంటే ఖచ్చితంగా మీరు కూడా అంటారు మీరు ఒక బ్యూటిషియన్ అయ్యి ఉండి అంత గలీజ్గా పెట్టుకున్నారేంటి అని, అందుకే చూపించొద్దు అనుకున్నా. కానీ నా పాప ఎక్కడ ఊరుకుంటుంది, ఖచ్చితంగా చూపించాల్సిందే అని చెప్పేసి చూపించే వరకైతే వదిలిపెట్టలేదు. చూపిస్తున్నా చూడండి, చూసైతే అస్సలు తడుచుకోలేదు కదా. నేను పెట్టుకున్న గోరెంటాకు చూసి వెంటనే అయ్యో అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను పెట్టుకున్న డిజైన్ చూసి మంచిగా పడుకునేటప్పుడు చెంపక అంటించుకొని పడుకుంటావు చూడు మమ్మీ అని చెప్పేసి కామెంట్ చేసింది. పెండ పూసుకున్నావు, అటు ఇటు పడుకున్నప్పుడు నిద్రలో అయితే ఖచ్చితంగా మొహాన్ని పూసుకుంటావు అనింది. ఇంకా నేను అలాంటి పనులు ఏం చేయకుండా, ఎందుకంటే పడుకునేళ్ళు పారగానే తీసేసిన. ఇంకా నా పాప మెహందీ అయితే పడుకునే ముందు ఆమె కూడా క్లీన్ చేసేసుకుంది, బెడ్షీట్లకు అంత అంటిద్దని. మంచిగా పండింది, మార్నింగ్ కల్లా మంచి కలర్ వస్తుంది. ఈ వీడియో ఇంతటితో అయితే అయిపోతుంది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.